నమస్కారం మిత్రులారా. కురుక్షేత్ర యుద్ధం మరింత భీకరంగా మారుతున్న ఆ సమయంలో యుద్ధభూమి మొత్తం బాణాల గర్జనలతో కంపించిపోతూ ఉంది. ఒకవైపు భీష్ముడు నిర్మించిన గరుడ వ్యూహం, మరోవైపు అర్జునుడు తన గాంధీవంతో ప్రతిఘటిస్తున్న ఆహాసంగ్రామం. ప్రతి క్షణం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇక రైట్ సైడ్లో అశ్వత్థామ నిలబడి ఉన్నాడు. అతని వెనుక భాగంలో గరుడ వ్యూహానికి బలంగా అండగా భీష్ముడు నిలిచాడు. అంతేకాదు, ఎవ్వరూ ఊహించని విధంగా అశ్వత్థామకు సహాయంగా వికర్ణుడు కూడా చేరాడు. భీష్ముడి ఎడమవైపు కుడివైపు వీరందరూ నిలబడి తమ సైన్యాన్ని ఒకే దిశగా సమీకరించి అర్జునుడి మీదకు భీకరంగా బాణవర్షం కురిపించడం ప్రారంభించారు. ఎవరికి తోచినన్ని బాణాలు వారు సంధిస్తున్నారు. ఆ బాణాల పరంపర చూసిన వారికి భయమేసేలా ఉంది. ఎప్పుడూ అంత ఉగ్రంగా యుద్ధం చేయని దుర్యోధనుడు కూడా ఒకేసారి 500 బాణాలను అర్జునుడి వైపు సంధించాడని చెబుతారు. మరోవైపు శకుని తన చతురత మొత్తం చూపిస్తున్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంతమంది కలిసి బాణాలు సంధిస్తున్నా అర్జునుడు ఒక్కరే వాటన్నింటినీ అడ్డుకుంటున్నాడు. అసలు అర్జునుడు ఆ సమయంలో ఆఫెన్స్ చేయడం లేదు. ఆయన బాణాలు తిరిగి వాళ్లపైకి పంపించడం లేదు. కేవలం వాళ్ళు సంధిస్తున్న బాణాలన్నిటినీ అడ్డుకుంటూ ఒక అపూర్వమైన రక్షణ యుద్ధం చేస్తున్నాడు. ఇది చూసి ద్రోణాచార్యుడికే ఆశ్చర్యం వేసింది. భీష్ముడు గంటల తరబడి ద్వంద్వయుద్ధం చేసినా ఏమీ కాలేదు. ఇప్పుడు మేమంతా కలిసి యుద్ధం చేస్తున్న అర్జునుడు ఒక్కరే అందరినీ నిలువరిస్తున్నాడా? అసలు ఇతడి శక్తి ఎంత అని ఆలోచించసాగాడు. ఇక అర్జునుడిపై ఒత్తిడి పెరుగుతుందని గ్రహించిన పాండవ పక్షం నుంచి సాత్యకి వచ్చి అర్జునుడి ఎడమవైపు నిలిచాడు. కుడివైపున అభిమన్యుడు వచ్చాడు. వెంటనే విరాటరాజు, ఉపపాండవులు కూడా అర్జునుడి వెనక చేరారు. ఇంతమంది కలిసి ఒక్క అర్జునుడిపై ఒత్తిడి పెరుగుతుందని గ్రహించిన భీష్ముడు ఇప్పుడు ఒక విపరీతమైన నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి వరకు ఎవ్వరూ చేయని పని చేశాడు. రథసారథిగా ఉన్న శ్రీకృష్ణుడి మీదకే బాణవర్షం కురిపించడం ప్రారంభించాడు. అది చూసి అర్జునుడికే ఒక్క క్షణం అర్థం కాలేదు. కృష్ణుడిని ఎందుకు లక్ష్యంగా చేస్తున్నారో అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే యుద్ధంలో రథసారథి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. రథం వేదం, దిశ, తిరుగుడు ఇవన్నీ సారథి చేతిలోనే ఉంటాయి. రథం కదులుతుండగానే యోధుడు బాణాలు సంధించాలి. కాబట్టి ముందుగా రథసారథిని బలహీనపరచాలని భీష్ముడు భావించాడు. భీష్ముడు సంధించిన బాణాలు కృష్ణుడి చేతిలో ఉన్న కవచంపై పడి దాన్ని ఛిద్రము చేశాయి. కృష్ణుడు మరో కవచం తీసుకునే లోపే ఎడమవైపు, కుడివైపు శరీరంపై ఉన్న రక్షణ కవచాలన్నిటినీ భీష్ముడు బాణాలతో ధ్వంసం చేశాడు. చివరికి ఒక బాణం కృష్ణుడి శరీరాన్ని ఛేదించింది. అక్కడి నుంచి కృష్ణుడి శరీరం మీద వరుసగా బాణాలు తగులుతుండగా ఆయన శరీరం మొత్తం రక్తంతో నిండిపోయింది. రక్తం కారుతూ బాణాల దెబ్బలకు చెట్టు పెచ్చులు ఊడినట్టు కనిపిస్తున్న ఆ దృశ్యం యుద్ధభూమిని కుదిపేసింది. అదే క్షణం మొదటిసారి అర్జునుడికి కోపం వచ్చింది. భీష్ముడి లక్ష్యం కూడా అదే. పాండవులను పూర్తిగా రగిలిస్తేనే వారి అసలు శక్తి బయటకు వస్తుందని ఆయనకు తెలుసు. అందుకే కృష్ణుడిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఇక అర్జునుడు గాంధీవాన్ని ముందుకు చాపి పూర్తి ఆగ్రహంతో యుద్ధం ప్రారంభించాడు. ఇప్పటి వరకు కేవలం రక్షణలో ఉన్న అర్జునుడు ఇప్పుడు దారి మొదలుపెట్టాడు. అర్జునుడి బాణాలు భీష్ముడి సైన్యాన్ని చీల్చి పడేస్తుండగా భీష్ముడి పక్కనున్న సైనికులు వరుసగా నేలకూడడం మొదలైంది. అప్పుడు భీష్ముడు చిరునవ్వుతో, ఇదే నాకు కావాల్సింది అర్జున. ఇక్క నిజమైన ద్వంద్వ యుద్ధం మొదలైంది అన్నట్టుగా యుద్ధాన్ని మరింత ఉగ్రరూపంలోకి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా దృష్టద్యుమ్నుడు అర్జునుడికి, కృష్ణుడికి అండగా నిలుస్తుండగా ద్రోణాచార్యుడు ఒక్కసారిగా తన దృష్టిని అతనిపై కేంద్రీకరించాడు. అర్జునుడిని భీష్ముడు ఎదుర్కొంటున్నాడు. నేను దృష్టద్యుమ్నుడిని అడ్డుకుంటాను అని భావించిన ద్రోణుడు అతని మీద బాణవర్షం ప్రారంభించాడు. మొదటి దెబ్బకే దృష్టద్యుమ్నుడి రథసారథి చనిపోయాడు. రథ చక్రాలు విరిగి రథం నేల కొరిగింది. దుమ్ము మేఘంలా పైకి లేచింది. ఆ దుమ్ములో నుంచి బయటకు వచ్చిన దృష్టద్యుమ్నుడు ఒక భారీ గదను తీసుకుని ద్రోణాచార్యుడి మీదకు విసిరేందుకు సిద్ధమయ్యాడు. కాని ఆ గద అతని చేతి నుంచి జారకముందే ద్రోణుడు కొన్ని బాణాలతో దాన్ని 2 ముక్కలు చేశాడు. తర్వాత ఖడ్గం తీసుకుని పరుగెత్తిన ద్రోణాచార్యుడు బాణాలతో ఆ ఖడ్గాన్ని కూడా విరగగొట్టాడు. దృష్టద్యుమ్నుడి కవచం కూడా ఛిద్రమై కింద పడింది. రథం లేదు, రథసారథి లేదు, ఆయుధాలు పనిచేయడం లేదు. ఆ సమయంలో దృష్టద్యుమ్నుడు నిజంగా నిరాశలో మునిగిపోయాడు. అదే సమయంలో ఒక ప్రత్యేక రథంలో భీముడు వేగంగా అక్కడికి దూసుకొచ్చాడు. ఎవరికీ అర్థం కాకముందే దృష్టద్యుమ్నుడి చెయ్యి పట్టుకుని తన రథంలోకి లాగేసి మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ద్రోణాచార్యుడు ఒక్క క్షణం ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. సింహం నుండున్న ఆహారాన్ని ఒక్కసారిగా గద్ద ఎత్తుకెళ్లినట్టు ఆయనకు అనిపించింది. భీముడు దృష్టద్యుమ్నుడిని రథంలో ఎక్కించుకుని లెఫ్ట్ టర్న్ తీసుకుని దూసుకుపోతుండగా వెనుక నుంచి విరాటరాజు, ద్రుపదుడు కలిసి ద్రోణాచార్యుడిపై బాణవర్షం కురిపించారు. అప్పుడు ద్రోణాచార్యుడికి అర్థమైంది, ఇది ముందే వేసుకున్న వ్యూహమని. భీముడు వచ్చి దృష్టద్యుమ్నుడిని రక్షిస్తాడు. వెంటనే విరాటుడు, ద్రుపదుడు తనపై దాడి చేసి దృష్టి మళ్లిస్తారు. అన్ని పక్కాగా సిద్ధం చేసిన వ్యూహమని ద్రోణుడు గ్రహించాడు. ఇలా కురుక్షేత్ర యుద్ధం ప్రతి క్షణం కొత్త మలుపులు తిరుగుతూ మహాభారతంలోని అత్యంత ఉత్కంఠభరిత ఘట్టాలలో ఒకటిగా మారింది. కురుక్షేత్ర యుద్ధం ఒక్కో క్షణం మరింత భయంకర రూపం దాల్చుతోంది. యుద్ధభూమి మొత్తం రథాల ఘోషలు, ఏనుగుల అరుపులు, వీరుల గర్జనలతో మారుమోగుతోంది. ఆ సమయంలో ద్రోణాచార్యుడు, ద్రుపదరాజు, విరాటరాజుల మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చింది.
దృష్టద్యుమ్నుడిని ద్రోణాచార్యుడు ఎంతగా హింసించారో తన కల్లారా చూసిన ద్రుపదుడు ఇక సాధారణంగా యుద్ధం చేసే స్థితిలో లేడు. అసలు ద్రుపదుడికి ద్రోణాచార్యుడికి మధ్య ఉన్న శత్రుత్వం సాధారణమైనది కాదు. ఒక్కప్పుడు ప్రాణ స్నేహితులు, కాని కాలక్రమేణా పరస్పర ద్వేషంతో రగిలిపోయిన మహాశత్రువులు అయ్యారు. కుమార విద్యా ప్రదర్శన జరిగిన రోజునే ద్రోణాచార్యుడి శిష్యులు తనను అవమానించిన విషయం ద్రుపదుడు ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పట్లో తాను ఓడిపోయి ద్రోణాచార్యుడి ఎదుట నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ద్రోణాచార్యుడు తన కొడుకైన దృష్టద్యుమ్నుడిని సంహరించడానికి ప్రయత్నిస్తుండటం ద్రుపదుడిలో భీకరమైన ఆగ్రహాన్ని రగిలించింది. నా కొడుకును చంపేస్తే నువ్వు బ్రతికి ఉంటావా అన్నట్టుగా ద్రుపదుడు ఉగ్రరూపం దాల్చాడు. వెంటనే విరాటరాజుతో కలిసి ద్రోణాచార్యుడిని చుట్టుముట్టి ద్వంద్వయుద్ధం ప్రారంభించారు. ఇక యుద్ధభూమిలో ఒకేసారి 2 మహాద్వంద్వయుద్ధాలు నడుస్తున్నాయి. ఒకవైపు భీష్ముడు అర్జునుడు మధ్య నువ్వా నేనా అన్నట్టుగా భీకర సంగ్రామం. మరోవైపు ద్రోణాచార్యుడు ద్రుపదుడు విరాటరాజు మధ్య ఉగ్రయుద్ధం. ఈ అంతా జరుగుతున్న సమయంలో దృష్టద్యుమ్నుడిని కాపాడుకుని వెళ్లిన భీముడి మీద దుర్యోధనుడి దృష్టి పడింది. దుర్యోధనుడు కోపంతో రగిలిపోయాడు. ఈ భీముడు యుద్ధం మధ్యలోకి వచ్చి అందరినీ కాపాడుకుంటూ వెళ్తున్నాడు. దృష్టద్యుమ్నుడు దొరికిపోయాడు అనుకునేసరికి తీసుకెళ్లిపోయాడు. రేపు అర్జునుడికి గాని ద్రుపదుడికి గాని ఏదైనా ప్రమాదం వచ్చినా మళ్లీ ఇదే పని చేస్తాడు. కాబట్టి ముందుగా భీముణ్ణి అడ్డుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. మొదటి రోజు యుద్ధంలో కూడా పాండవులను కాపాడింది భీముడే అని అతనికి బాగా తెలుసు. అప్పుడు దుర్యోధనుడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన మామగారైన కళింగరాజును రంగంలోకి దింపాడు. ఎందుకంటే దుర్యోధనుడు కళింగరాజు కుమార్తె భానుమతిని వివాహం చేసుకున్నాడు. అందుకే కళింగ సైన్యం మొత్తం దుర్యోధనుడి పక్షాన యుద్ధంలో పాల్గొంటోంది. అదే సమయంలో మరోవైపు నుండి నిషాద రాజ్యం కూడా రంగంలోకి దిగింది. అది ఏకలవ్యుడి రాజ్యం. ఏకలవ్యుడిని కృష్ణుడు సంహరించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఏకలవ్యుడి కొడుకు కేతుమంతుడు మొత్తం నిషాదసేనను తీసుకుని యుద్ధభూమిలోకి వచ్చాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఒకేసారి కళింగ సైన్యాన్ని నిషాద సైన్యాన్ని భీముడి మీదకు దాడి చేయమని ఆదేశించాడు. ఇక భీముడు దృష్టద్యుమ్నుడిని సురక్షితంగా వదిలేసి మళ్లీ యుద్ధభూమిలోకి తిరిగి రావాలని చూస్తుండగానే కుడివైపు నుంచి కళింగరాజు తన 10,000 ఏనుగులతో దూసుకొచ్చాడు. అదే సమయంలో ఎడమవైపు నుంచి కేతుమంతుడు నిషాదసేనతో కలిసి దాడి ప్రారంభించాడు. నిషాదుల యుద్ధ శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ల దగ్గర ఉన్న ఆయుధాలు కూడా భయంకరంగా క్రూరంగా కనిపిస్తాయి. గండ్రగొడ్డళ్ళు, భారీ రాళ్లు, వింత ఆకారాల గొడ్డళ్ళు, సువ్వలు, అటువంటి అడవి యోధుల ఆయుధాలతో వారు భీముడిపై విరుచుకుపడ్డారు. ఒకవైపు ఏనుగుల మీద నుంచి కళింగ సైన్యం దాడి చేస్తుంటే మరోవైపు నేల మీద నుంచి నిషాదులు భీముడిని చుట్టుముట్టారు. ఇక భీముడిని పూర్ణంగా బంధించేయాలని ప్రయత్నం ప్రారంభమైంది. ఆ సమయంలో కేతుమంతుడు చేసిన దాడితో భీముడి రథచక్రాలు విరిగిపోయాయి. రథం నేలను తాకి భారీ దుమ్ము పైకి లేచింది. అది చూసిన భీముడు విపరీతమైన కోపంతో ఉప్పొంగిపోయాడు. ఎందుకంటే అతనికి ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇచ్చకుండా 2 వైపుల నుంచి యుద్ధం కొనసాగుతోంది. అప్పుడే భీముడు తనకు ఎంతో ప్రియమైన ఒక ప్రత్యేక గదను తీసుకున్నాడు. ఆ గద పేరు సైక్య. ఆ దుమ్ములో నుంచి గదను భూమికి బలంగా కొట్టాడు. భూమి కంపించింది. మరింత దుమ్ము పైకి ఎగిసింది. ఆ దుమ్ములో నుంచి ఒక్కసారిగా భీముడు కనిపించసాగాడు. కేతుమంతుడు నిషాద సైన్యం చేతుల్లో ఉన్న గండ్రగొడ్డళ్ళు, రాళ్లు భీముడిపైకి విసరబోతున్న సమయంలో భీముడు మరోసారి గదను నేలపై బలంగా కొట్టి భీకరమైన సింహగర్జన చేశాడు. వాసుదేవ అని గర్జిస్తూ దుమ్ములో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక్క క్షణంలోనే భీముడు కేతుమంతుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంత దగ్గరగా ముఖానికి ముఖం పెట్టుకుని నిలబడటంతో కేతుమంతుడి గుండె దడదడలాడపోయింది. భీముడు వెంటనే అతని జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. తర్వాత గదను తిప్పి తిప్పి అతని ఛాతిపై బలంగా దెబ్బకొట్టాడు. అంతే, ఏకలవ్యుడి కొడుకు కేతుమంతుడు అక్కడికక్కడే మరణించాడు. అది చూసిన నిషాద సైన్యం భయంతో వణికిపోయింది. దుమ్ములో నుంచి గర్జిస్తూ బయటకు వచ్చిన భీముడి రూపం చూసి వారు ప్రాణాలు తీసుకుని పారిపోయారు. ఇది అంతా దూరం నుంచి దుర్యోధనుడు గమనిస్తున్నాడు. ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమైంది, భీముడు నేలమీదికి దిగితే అతన్ని అడ్డుకోవడం చాలా కష్టం. అతను దుమ్ము లేపి అకస్మాత్తుగా దాడి చేస్తాడు. ఈ విషయం కళింగరాజులకు అర్థమైంది. అందుకే భీముడు దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా దుమ్ములోకే బాణవర్షం కురిపించటం ప్రారంభించారు. భీముడు కనిపించకపోయినా అతను ఉన్నాడని అనుకున్న త్రిచోటికి బాణాలు వర్షంలా కురుస్తున్నాయి. ఆ సమయంలో కళింగరాజుల్లో పెద్దవాడైన శ్రీతాయువు ముందుకొచ్చాడు. అతడే దుర్యోధనుడి మేనమామ. శ్రీతాయువు తన 2 కొడుకులను ముందుకు పెట్టి కళింగ రాజ్యంలోని 10,000 ఏనుగులన్నిటినీ భీముడి వైపు దూసుకెళ్లమని ఆదేశించాడు. ఇక భీముడు ఒంటరిగా ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నాడని గ్రహించిన చేడిరాజ్యపు యువరాజు దృష్టకేతువు అక్కడికి చేరుకున్నాడు. శిశుపాలుడి కుమారుడైన దృష్టకేతువు తన రథాన్ని భీముడి పక్కన ఆపాడు. భీముడు వెంటనే ఆ రథంపైకి ఎక్కి మళ్లీ తన బాణాలను తీసుకొని కళింగ సైన్యంపై భీకర యుద్ధం ప్రారంభించాడు. భీముడు ద్రష్టకేతువు కలిసి కళింగరాజులపై చేస్తున్న యుద్ధం చాలా సేపటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఒకవైపు కళింగ సైన్యం, మరోవైపు ఏనుగుల దండు, మధ్యలో కళింగరాజు కుమారులు
వీరందరితో కలిసి యుద్ధం చేస్తూ భీముడు ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గడం లేదు. కాని భీముడికి ఒక్క విషయం అర్థమైంది. ఈ యుద్ధం కేవలం రథం మీద నిలబడి చేస్తే సరిపోదు, వీళ్లలో భయాన్ని నింపాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పటికీ చేడిరాజు దృష్టకేతువు తన రథం మీద నుంచి బాణవర్షం కురిపిస్తూనే ఉన్నాడు. అదే సమయంలో భీముడు ఒక్కసారిగా రథం నుంచి కిందకి దిగాడు. తన గదను చేతిలోకి తీసుకొని భూమిపై బలంగా పొత్తాడు. గద యొక్క అంచు నేలను తాకగానే మరోసారి దుమ్ము మేఘంలా పైకి ఎగిసింది. ఆ దుమ్ములోంచి భీముడు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లి గదను గిరగిరా తిప్పి విసిరాడు. ఆ గద వచ్చి కళింగరాజు కుమారుడైన చక్రదేవుడి రథాన్ని ఢీకొట్టింది. ఒక్క క్షణంలోనే రథసారథి అక్కడికక్కడే మరణించాడు. రథ చక్రాలు పక్కకు ఎగిరిపోయాయి. రథం నుజ్జునుజ్జైపోయింది. ఆ భీకర ఢీకొట్టుడికి చక్రదేవుడు కూడా రథంపైనే ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు కళింగ సైన్యంలో భయం మొదలైంది. కళింగరాజు పెద్ద కొడుకు చనిపోవడం చూసి ముందుకు వస్తున్న ఏనుగులు కూడా భయంతో వెనక్కి తగ్గడం ప్రారంభించాయి. కాని భీముడు ఆగలేదు. దుమ్ములోంచి బయటకు దూసుకొచ్చి తన గదతో ఏనుగుల కుంభస్థలాలపై విరుచుకుపడ్డాడు. వాటి పొట్టలపై గద దెబ్బలు పడుతుండగా అనేక ఏనుగులు నేలకూలిపోయాయి. అక్కడ ఒక మారణ హోమం జరుగుతుంది. భీముడు ఒక్కడే కళింగరాజు వద్ద పనిచేస్తున్న 700 మంది క్షత్రియ సైనికులను సంహరించాడు. అది చూసి దుర్యోధనుడు కూడా తట్టుకోలేకపోయాడు. వెంటనే కళింగరాజుని పిలిచి, భీముడు నేలమీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు, అతని వక్షస్థలంపై బాణాలు సంధించి అతని కవచాన్ని ఛేదించండి అని ఆదేశించాడు. అప్పుడు కళింగరాజైన శ్రతాయువు ముందుకు కదిలాడు. అతని కొడుకైన భానుమంతుడు కూడా అతనితో కలిసి వచ్చాడు. ఈ భానుమంతుడు ఎవరో కాదు, దుర్యోధనుడి భార్య భానుమతికి తమ్ముడు. ఇక భానుమంతుడు భీముడి వైపు దూసుకొస్తుండగా చేడిరాజు దృష్టకేతవు అతని మీద బాణవర్షం కురిపించాడు. అయితే దానికి ప్రతిగా శ్రుతాయువు దృష్టకేతవుపై భీకరమైన బాణాల వర్షం కురిపించాడు. ఆ దాడిని తట్టుకోలేక దృష్టకేతవు రథంపైనే పడిపోయి తన కవచాన్ని అడ్డుపెట్టుకుని రక్షించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కళింగరాజు కోపంతో ఊగిపోతున్నాడు. ఎందుకంటే తన పెద్ద కొడుకు చక్రదేవుడిని భీముడు చంపేశాడు. ఈరోజు భీముడు చావాలి, లేకపోతే నేను చావాలి అన్నట్టుగా శ్రుతాయువు ఉగ్రరూపంలో ముదకు దూసుకొచ్చాడు. అప్పుడు భీముడు ఒక్కసారిగా భానుమంతుడు కూర్చున్న ఏనుగు తొండాన్ని పట్టుకుని బలంగా లాగాడు. ఏనుగు బ్యాలెన్స్ కోల్పోయింది. అదే క్షణంలో భీముడు ఏనుగు తలపైకి ఎగిరి దాని కుంభస్థలంలో కత్తిని బలంగా దించాడు. తర్వాత భానుమంతుడి కళ్ళలోకి నేరుగా చూస్తూ అతని మెడపట్టుకుని ఒక్కసారిగా తిప్పేశాడు. అంతే భానుమంతుడు ఏనుగుపైనే వెనక్కి వాలి ప్రాణాలు విడిచారు. భీముడి యుద్ధం ఇలానేపు ఉంటుంది. చేతి ముష్టి దెబ్బలే చాలును శత్రువులను సంహరించడానికి. ఇప్పుడు కళింగరాజు ఇద్దరు కొడుకులు దుర్యోధనుడి కళ్ల ముందే మరణించారు. అదే సమయంలో 700 మంది సైనికులు కూడా భీముడి చేతిలో చనిపోయారు. ఇది చూసి కళింగ సైన్యంలో మిగిలిన వారికి ఒక విషయం అర్థమైంది. ఈ భీముడు ఒరిస్సా వైపు ఉన్న ఏ రాజుని బ్రతకనివ్వడు అని. ఇప్పుడు శతాయువు కూడా వెనక్కి తగ్గే స్థితిలో లేరు. నా ఇద్దరు కొడుకులు చనిపోయిన తర్వాత నేను వెనక్కి వెళ్ళను, మరణమో వీరస్వర్గమో అని నిర్ణయించుకొని చివరి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తనతో పాటు ఇంకో 2000 మంది వీర సైనికులను తీసుకుని భీముడిపై దాడి ప్రారంభించాడు. ఇక ఆ సమయంలో భీముడి బాడైన రథాన్ని పక్కకు తీసి మరో కొత్త రథాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. భీముడు ఆ రథంపై నిలబడి యుద్ధం కొనసాగించాడు. కాని ఆయనకు స్పష్టంగా అర్థమైంది, రథంపైనే ఉంటే కేవలం బాణయుద్ధమే జరుగుతుంది. వీళ్ళని పూర్తిగా భయపెట్టాలంటే నేల మీదకే దిగాలి అని. వెంటనే ఒక చేతిలో కవచాన్ని ముందుకు పెట్టుకుని మరొక చేతిలో గదను పట్టుకుని బాణాలను అడ్డుకుంటూ నేరుగా శత్రువుల మధ్యలోకి దూసుకెళ్లాడు. అక్కడి నుంచి అసలు మారణకాండ ప్రారంభమైంది. ఎవరు ముందుకు వస్తే వారిని గదతో తలపై కొట్టడం, రాజులు నేలకూలిపోవడం, మళ్లీ తిరిగి మరొకరిపై విరుచుకుపడడం. భీముడు గదతో ఒక్కసారి చుట్టూ తిరిగితే చాలు, కళింగ సైనికుల తలలు పగిలి నేలపై పడిపోతున్నాయి. అలా శ్రుతాయువు చుట్టూ గిరగిరా తిరుగుతూ భీముడు మారణ హోమం సృష్టించాడు. చివరికి తిరిగి తన రథపైకి ఎక్కి నిలబడ్డాడు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న దుర్యోధనుడు పూర్తిగా షాక్ అయ్యాడు. అతనికి ఇప్పటి వరకు భీముడి అసలు శక్తి అర్థం కాలేదు. ఒక నిషాద రాజ్యాన్ని పారగొట్టాడు, ఏకలవ్యుడి కొడుకును చంపేశాడు, కళింగరాజు ఇద్దరు కొడుకులను సంహరించాడు, 700 మంది ఏనుగు సైన్యాన్ని చంపేశాడు. ఇప్పుడు 2000 మంది గుర్రపు దళాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. ఇది చూసి దుర్యోధనుడు ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని ద్రోణాచార్యుడు చూశాడు, భీష్ముడు చూశాడు. అప్పుడు భీష్ముడికి స్పష్టంగా అర్థమైంది, అర్జునుడితో జరుగుతున్న ద్వంద్వయుద్ధం ఎన్ని దినాలు అయినా ముగియదు, కాని ఇప్పుడు కళింగరాజు ప్రాణాపాయంలో ఉన్నాడు అని. వెంటనే భీష్ముడు యుద్ధానికి కాసేపు విరామమిచ్చి దుర్యోధనుడి వైపు కదిలాడు. ద్రోణాచార్యుడు కూడా అతనితో కలిసి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు కళింగరాజును కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక దృశ్యం పూర్తిగా మారిపోయింది. భీముడు శ్రుతాయువపై దాడి చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. ఎడమవైపు నుంచి ద్రోణాచార్యుడు రక్షించడానికి వస్తున్నాడు. కుడివైపు నుంచి భీష్ముడు ముందుకు వస్తున్నాడు. వెనుక నుంచి దుర్యోధనుడు కళింగరాజుని కాపాడండి అని అరిస్తున్నాడు. అలాంటి సమయంలో భీముడు తన కవచంతో బాణాలన్నింటినీ అడ్డుకుంటూ గదను గిరగిరా తిప్పి ఒక్కసారిగా శ్రుతాయువు రథంపైకి విసిరాడు. అది పెద్ద బాంబు పేలినట్టుగా వెళ్లి రథాన్ని ఢీకొట్టింది.
రథానికి కట్టిన గుర్రాలు అక్కడికక్కడే చనిపోయాయి. గుర్రాల సారథి సత్య మరణించాడు. శృతాయువుకు బాణాలు అందిస్తున్న సత్యదేవుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చివరికి కళింగరాజు శృతాయువు రథంపైనే స్పృహ కోల్పోయి వెనక్కి పడిపోయాడు. కురుక్షేత్ర యుద్ధభూమి ఇప్పుడు రక్తంతో నిండిపోయింది. భీముడు చేసిన భీకర మారణహోమం చూసి కౌరవసేన మొత్తం వణికిపోయింది. శృతాయువు రథంపైనే వెనక్కి పడిపోయిన వెంటనే ద్రోణాచార్యుడు, భీష్ముడు, దుర్యోధనుడు ముందుకు వచ్చి చూశారు. ఒక్క క్షణం అందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. ఎందుకంటే ఆ భీకరమైన గద దెబ్బ శబ్దానికి, రథం ఛిద్రమైన దృశ్యానికి శృతాయువు గుండె ఆగిపోయింది. అతను అక్కడికక్కడే మరణించాడు. అంతే, కళింగరాజు చనిపోయాడు. అతని 2 కుమారులు కూడా చనిపోయారు. ఇది దుర్యోధనుడికి ఊహించని దెబ్బ. ఎందుకంటే అదే రాజ్యం నుంచి తన భార్య భానుమతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడతను మేనమాం, తన బావమరుదులు అందరూ భీముడి చేతిలో మరణించారు. ఆ దృశ్యం చూసిన దుర్యోధనుడు భయంకరమైన కోపంతో భీష్ముడి వైపు తిరిగి, ఎలాగైనా ఈరోజు భీముణ్ణి సంహరించాలి. ఇతన్ని ఆపకపోతే మనం బ్రతకలేం. ఎవరు ఓడిపోతున్నారో వాళ్లందర్నీ వచ్చి కాపాడుతున్నారు. ఇతను ఒక్కడే యుద్ధరంగాన్ని మార్చేస్తున్నాడు అని గట్టిగా అరిచాడు. అప్పటికే గద విసిరేసి తిరిగి తన రథంపై నిలబడ్డ భీముడిపై ద్రోణాచార్యుడు, భీష్ముడు ఇద్దరూ ఒకేసారి బాణవర్షం కురిపించడం ప్రారంభించారు. భీముడు బాణాలు వస్తే ఎక్కువగా చేసేది ఒక్కటే, తన కవచంతో వాటిని అడ్డుకోవడం. అది గమనించిన సాత్యకి వెంటనే భీముడి వైపు పరిగెత్తుకొచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు కురువృద్ధులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు ఇద్దరూ కలిసి భీముడినే లక్ష్యంగా చేసుకున్నారు. వెనుక నుంచి దుర్యోధనుడు చూస్తున్నాడు. నిషాదరాజు చనిపోయాడు. ఇది కౌరవులకు మహానష్టం. అలాంటి సమయాల్లో సాత్యకి వేగంగా అక్కడికి చేరుకుంటున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. భీముడు కేవలం భీష్ముడు, ద్రోణాచార్యుడు 2 వైపుల నుంచి సంధిస్తున్న బాణాలను మాత్రమే అడ్డుకుంటుండగా, ద్రోణాచార్యుడు ఒక్కసారిగా భీముడి రథచక్రాలనే లక్ష్యంగా చేసుకున్నాడు. కొన్ని బాణాలతో రథచక్రాలు విరగగొట్టేశారు. మళ్లీ భీముడి రథం నేలకూలింది. రథం నేలను తాకగానే దుమ్ము పైకి ఎగిసింది. ఇప్పుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు ఇద్దరికీ ఒక్క విషయం బాగా తెలుసు. దుమ్ము లేస్తే భీముడు మళ్లీ భీకర రూపం దాల్చుతాడు అని. అందుకే ఆ దుమ్ములో నుంచి భీముడు బయటకు రాకముందే ఆ దుమ్ములోకే బాణవర్షం కురిపించడం ప్రారంభించారు. ఒక్క మనిషి తప్పించుకోలేని విధంగా బాణాలు సంధిస్తున్నారు. కాని భీముడి ఆలోచన వేరే. ద్రోణాచార్యుడు, భీష్ముడు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు నేరుగా వారిమీద గదతో దాడి చేయడం కష్టం. ముందుగా భీష్ముడిపై ఫోకస్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో భీష్ముడు కూడా దుమ్ము తగ్గా భీముడు కనిపించగానే అతనిపై బాణం సంధించాలని గురిపెట్టి చూస్తున్నాడు. దుమ్ము క్రమంగా కిందికి దిగుతోంది. భీముడి ప్రతిరూపం కనిపిస్తున్నది. కరెక్ట్గా ఆ క్షణంలో భీష్ముడు బాణం సంధించబోతుండగా ఒక్కసారిగా పక్కనుంచి ఒక రథం గాల్లో దూకినట్టుగా వచ్చి భీముడిని పక్కకు నెట్టేసింది. అది సాత్యకి రథం. సాత్యకి రథాన్ని నేరుగా భీష్ముడి ముందుకు తీసుకొచ్చి నిలిపాడు. భీష్ముడు ఒక్క క్షణం ఇవడు ఎవరు అన్నట్టుగా చూసేలోపే సాత్యకి ఒక బాణం తీసి భీష్ముడి రథసారథి గుండెల్లో బలంగా దించి చేయాడు. సాత్యకి కళ్ళలో ఆగ్రహం మండిపోతోంది. ఎందుకంటే అర్జునుడితో యుద్ధం చేయాల్సిన నువ్వు రథసారథిగా ఉన్న కృష్ణుడిపై బాణాలు సంధించావు. కృష్ణుడి కవచాన్ని ఛేదించావు. ఇప్పుడు దాని ఫలితం చూడు అన్నట్టుగా భీష్ముడిని చూస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. రథసారథి చనిపోతే గుర్రాలకు ఒక ప్రత్యేకమైన శిక్షణ ఉంటుంది. సారథి చేతిలో ఉన్న తాళ్లు వదిలిపడగానే ఆ గుర్రాలు యుద్ధభూమి నుంచి రథాన్ని బయటకు తీసుకెళ్లిపోతాయి. అదే జరిగింది. రథసారథి కింద పడగానే గుర్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భీష్ముడి రథాన్ని యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకెళ్లిపోయాయి. భీష్ముడికి ఏమి జరిగిందో కూడా అర్థం కాలేదు. ఒక్క క్షణం క్రితం భీముడిపై బాణం సంధించబోతున్నాడు. తరువాత సాత్యకి వచ్చాడు. రథసారథిని చంపేశాడు. గుర్రాలు రథాన్ని తీసుకొని పారిపోయాయి. ఈ దృశ్యం చూసి దుర్యోధనుడి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే భీష్ముడి వంటి మహాయోధుడి రథసారథిని మొదటిసారి ఎవరో సంహరించారు. అది కూడా అర్జునుడి శిష్యుడైన యువ వీరుడు సాత్యకి. ఇక సాత్యకి వెంటనే భీముడి చెయ్యి పట్టుకొని తన రథంపైకి లాగేశాడు. ఇద్దరూ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ద్రోణాచార్యుడికి ఒక్క క్షణం ఏమి జరిగిందో అర్థం కాలేదు. భీముడు కనిపించాడు. సాత్యకి వచ్చాడు, కాపాడాడు, తీసుకెళ్లిపోయాడు. అంతలోనే సాత్యకి రథం ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని దూరంగా వెళ్లిపోయింది. అప్పటికే ముందు రథం నుంచి పడిపోయి రక్షించబడిన దృష్టద్యుమ్నుడు ఇప్పుడు కొత్త రథంపై తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే ద్రోణాచార్యుడిపై భీకరమైన బాణవర్షం కురిపించడం ప్రారంభించాడు. ఇది చూసి ద్రోణాచార్యుడికి నిజంగానే మతిపోయింది. ఎందుకంటే ఒకరిని దాదాపు సంహరించబోతే ఇంకొకరు వచ్చి కాపాడుతున్నారు. వాళ్లను తీసుకెళ్తున్నారు. మళ్లీ కొత్త రథంతో తిరిగి వస్తున్నారు. ఇది సాధారణ యుద్ధ వ్యూహం కాదు. ద్రోణాచార్యుడికి అది ఒక గొరిల్లా వార్లాగా అనిపించింది. కనిపించకుండా దాడులు చేయడం, ఒక్కరి వెనకొక్కరు ముందే ప్లాన్ చేసుకున్నట్టు రావడం, అందరూ ఒక్కరినొక్కరు కాపాడుకోవడం. ఈ వ్యూహం చూసి ఆయన పూర్తిగా షాక్ అయ్యాడు. ఇక భీష్ముడు యుద్ధభూమి నుంచి బయటకు వెళ్లిపోవడం తర్వాత దృష్టద్యుమ్నుడు మళ్లీ ద్రోణాచార్యుడితో రెండోసారి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా కౌరవసేన మొత్తం కూడా భీముడు చేసిన మారణహోమం, భీష్ముడి రథం వెనక్కి వెళ్లిపోవడం చూసి భయంతో పారిపోవడం ప్రారంభించింది.
ఇప్పుడు ఆ సైన్యాన్ని మళ్లీ యుద్ధానికి తీసుకురావాల్సిన బాధ్యత దుర్యోధనుడిపై పడింది. దుర్యోధనుడు గట్టిగా అరిచాడు, యుద్ధంలో పారిపోవడం అనే మాట లేదు. పిరికివాళ్లలా పారిపోవడం కంటే యుద్ధం చేస్తూ చనిపోవడం గొప్పది అని సైన్యానికి ధైర్యం చెప్పాడు. ఆ మాటలతో మళ్లీ కౌరవసేన క్రమంగా తిరిగి నిలబడటం ప్రారంభించింది. దుర్యోధనుడు స్వయంగా ద్రోణాచార్యుడి పక్కనికి వచ్చి నిలబడ్డాడు. అతని కొడుకు లక్ష్మణకుమారుడు కూడా పారిపోయిన సైన్యాన్ని మళ్లీ తీసుకొచ్చి ద్రోణాచార్యుడి ముందు నిలబెట్టాడు. ఇంతలో ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ కూడా రంగంలోకి దిగాడు. తన తండ్రికి కుడివైపు నిలబడి దృష్టద్యుమ్నుడిపై భీకరమైన బాణవర్షం కురిపించడం ప్రారంభించాడు. ఇప్పుడు దృష్టద్యుమ్నుడి ఒక్కడే, ఎదురుగా ద్రోణాచార్యుడు, కుడివైపు అశ్వత్థామ, ఎడమవైపు దుర్యోధనుడు, అతని పక్కన లక్ష్మణకుమారుడు. మళ్లీ ఒక భారీ వ్యూహం సిద్ధమైంది. కాని పాండవులు కూడా సిద్ధంగానే ఉన్నారు. దృష్టద్యుమ్నుడిని కాపాడుకోవాల్సిందే, ఎందుకంటే భవిష్యత్తులో ద్రోణాచార్యుడిని సంహరించగలిగేది అతడే. అందుకే ఇప్పుడు దృష్టద్యుమ్నుడి ఎడమ, కుడివైపులా కొత్త యోధులు రావడం ప్రారంభమైంది. అక్షరానికి అక్కడే జరిగింది అభిమన్యుడి ఎంట్రీ. దృష్టద్యుమ్నుడి ఎడమవైపు అభిమన్యుడు నిలబడ్డారు, కుడివైపు అర్జునుడు నిలబడ్డారు. ఒక్కసారిగా అబ్బా, తండ్రి కొడుకు కలిసి కౌరవులతో యుద్ధం చేస్తున్న ఆ దృశ్యం యుద్ధభూమిలో ఒక అద్భుతంలా కనిపించింది. అభిమన్యుడు ఒక్కసారిగా సింహనాదం చేశాడు, నాకు లక్ష్మణ కుమారుడిని, దుర్యోధనుడిని వదిలేయండి. మా పెద్దనాన్నకి వాళ్ళు ఎంత కష్టం కలిగించారో విన్నాను. వారిని ఓడించి మీ కాళ్ల దగ్గరకు తీసుకొస్తాను అని అర్జునుడితో అన్నాడు. అది విన్న అర్జునుడు, రథసారథిగా ఉన్న కృష్ణుడు ఇద్దరూ మురిసిపోయారు. ఇప్పుడు ఒకవైపు అభిమన్యుడు, లక్ష్మణకుమారుడు మధ్య యుద్ధం, మరోవైపు దృష్టద్యుమ్నుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ మధ్య యుద్ధం. ఇలా యుద్ధభూమి మరింత ఉగ్రరూపం దాల్చింది. అప్పటికే దృష్టద్యుమ్నుడు ఒక్కసారిగా ద్రోణాచార్యుడిని వదిలేసి అశ్వత్థామ రథచక్రాలపై దాడి చేశాడు. రథచక్రాలు విరిగిపోవడంతో అశ్వత్థామ వెంటనే రథం నుంచి దూకి శల్యుడి రథంపైకి ఎక్కి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. శల్యుడు అతన్ని యుద్ధరంగం నుంచి బయటకు తీసుకెళ్లి మళ్లీ యూటర్న్ తీసుకుని ద్రోణాచార్యుడి వద్దకు తీసుకొచ్చాడు. ఇక అదే సమయంలో దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు అభిమన్యుడితో భీకరమైన యుద్ధం ప్రారంభించాడు. కురుక్షేత్ర యుద్ధం రెండో రోజు చివరి ఘట్టానికి చేరుకుంటోంది. కానీ యుద్ధభూమిలో మాత్రం ఇంకా అగ్నిజ్వాలలు చల్లారలేదు. ఒకవైపు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిపై ఉగ్రరూపంలో విరుచుకుపడుతుంటే, మరోవైపు అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో చేస్తున్న యుద్ధం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడు కూడా సాధారణ యోధుడు కాదు. అతడు అభిమన్యుడితో భీకరంగా యుద్ధం చేస్తూ ఒక దశలో అభిమన్యుడి రథాన్ని పూర్తిగా ధ్వంసం చేసే స్థాయికి తీసుకొచ్చాడు. కాని అభిమన్యుడు కూడా అర్జునుడి కుమారుడు. రథం విరిగిపోకుండా అద్భుతంగా నిలబెట్టుకుని లక్ష్మణ కుమారుడికి ఎదురుదాడి చేయడం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా దృష్టద్యుమ్నుడు చేస్తున్న యుద్ధాన్ని ద్రోణాచార్యుడు రెండోసారి కూడా తట్టుకోలేకపోతున్నాడు. అశ్వత్థామ, శల్యుడు ఇద్దరూ కలిసి సహాయం చేస్తున్నా దృష్టద్యుమ్నుడి ఆగ్రహాన్ని ఆపలేకపోతున్నారు. ఎందుకంటే దృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణాచార్యుడిని సంహరించడానికి. ఆ కోపం ఇప్పుడు యుద్ధభూమిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సంధ్యాసమయం దగ్గర పడుతోంది. మరికొన్ని నిమిషాల్లో యుద్ధం ఆగబోతోంది. అలా అయితే అభిమన్యుడు దుర్యోధనుడిని, లక్ష్మణ కుమారుడిని పూర్తిగా అదుపులోకి తెచ్చాడు. వాళ్లు ఇక బాణాలు కూడా సంధించలేని స్థితికి చేరిపోయారు. అదే సమయంలో దృష్టద్యుమ్నుడు కూడా ద్రోణాచార్యుడిని తీవ్రంగా అలసిపోయేలా చేశాడు. ఒక దశలో ద్రోణాచార్యుడు రథంపైనే కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అచ్చం ఆ క్షణంలో యుద్ధభూమి మొత్తం ఒక మహాశంఖనాదంతో మారుమోగిపోయింది. అది శ్రీకృష్ణుడి పాంచజన్యం. కృష్ణుడు శంఖాన్ని పూరించగానే రెండో రోజు యుద్ధం ముగిసిందని అందరికీ అర్థమైంది. ఆ శంఖనాదం వినగానే కౌరవసేన మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఎందుకంటే ఆ రోజు వాళ్లు చూసింది సాధారణ యుద్ధం కాదు, పాండవుల ప్రతాపం. ఎన్ని వ్యూహాలు రచించినా, గరుడ వ్యూహం అమర్చినా, భీష్ముడు, ద్రోణాచార్యుడు కలిసి యుద్ధం చేసినా పాండవులను ఆపలేకపోయారు. అప్పటికే కొత్త రథసారథితో మళ్లీ యుద్ధరంగంలోకి ప్రవేశించబోతున్న భీష్ముడు కూడా పాంచజన్యం శబ్దం విని ఆగిపోయాడు. ద్రోణాచార్యుడు అలసటతో కూర్చున్నాడు. అప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుడి వైపు చూసి చిరునవ్వుతో చెప్పాడు, ద్రోణాచార్య, ఈరోజు అర్జునుడి యుద్ధం చూసి నాకు ఎంత ఆనందం కలిగిందో తెలుసా? భీముడు చేసిన యుద్ధం మరో స్థాయి. ఈ పంచపాండవులను ఓడించడం కౌరవసేనకు సాధ్యం కాని పని. ముఖ్యంగా కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నంతవరకు అర్జునుడిని ఎవ్వరూ ఓడించలేరు అని. భీష్ముడి మాటల్లో ఓటమి లేదు, కాని పాండవుల శౌర్యానికి ఇచ్చిన గౌరవం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇలా కురుక్షేత్ర యుద్ధం రెండో రోజు ముగిసింది. ఈ రోజు జరిగిన సంగ్రామం నిజంగా ఒక అద్భుతం. కృష్ణుడి సలహాతో దృష్టద్యుమ్నుడు రచించిన క్రౌంచ వ్యూహం, దానికి ప్రతిగా కౌరవుల గరుడ వ్యూహం. అర్జునుడు మొదట డిఫెన్స్ మోడ్లో ఉండటం, అది గమనించిన భీష్ముడు కృష్ణుడిపై దాడి చేసి అర్జునుడిని ట్రిగర్ చేయడం, ఆ తర్వాత అర్జునుడు తన అసలైన ప్రతాపం చూపించడం, ఇవన్నీ యుద్ధభూమిని మహారసవత్తరంగా మార్చేశాయి. మరోవైపు భీముడు చేసిన యుద్ధం అయితే అసలు మరచిపోలేనిది. ఎవరైనా ప్రమాదంలో పడితే వెంటనే వెళ్లి కాపాడటం, శత్రువుల మధ్యలోకి దూసుకెళ్లి మరణహోమం సృష్టించడం, కళింగరాజు, అతని కుమారులను సంహరించడం, అది నిజంగా ఒక సినిమా చూసినట్టే అనిపించింది.
అంతేకాదు భీముడి వ్యూహాన్ని అర్థం చేసుకున్న కౌరవులు అతనిపై దాడి చేసిన ప్రతిసారి సాత్యకి వచ్చి కాపాడటం కూడా అద్భుతంగా సాగింది. ఈ రోజు కౌరవసేనకు అతిపెద్ద నష్టం దుర్యోధనుడి మేనమామైన కళింగరాజు శ్రతాయువు మరణ ఈడం. అతని 2 కుమారులు కూడా యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడం. ఇలా 2వ రోజు యుద్ధం పాంచజన్యం నాదంతో ముగిసింది. మరి 3వ రోజు యుద్ధంలో ఏమవుతుంది? భీష్ముడు ఇంకెంత ఉగ్రరూపం దాల్చుతాడు? అర్జునుడు భీముడు మరెన్ని మహాప్రతాపాలు చూపిస్తారు? ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.